మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ ఉదయకాల సమయంలో వేకువజాములో దేవుని యొక్క మందిరంలో ఏకీభించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క కృప మనకు తోడై నడిపించిన కాక ఈ చక్కటి ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క వాక్య భాగంలోంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్తారు. దేవుని యొక్క వాక్య భాగము మనం చూసినప్పుడు వేకువనే మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేటువంటి వారికి మనం ఉండాలని రాయబడినటువంటి యొక్క మాటలు మనం చూస్తున్నాము. ఇక్కడ చదవబడుతున్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా అనగా మనం ప్రభు సన్నిధిలో మనం పలుకుతున్నటువంటి ప్రతి మాటను కూడా ఆయన వినడానికి దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క సన్నిధి మనతో ఉంది. ఎందుకంటే ఒక ఉదాహరణ మనం చూస్తాం ఏంటంటే ప్రార్థన అనేటువంటిది మనము చాలా విషయాలు మనం చూస్తున్నాము. ఒక రోజున వేకువజామునే ప్రార్థన చేయడానికని ఒక భక్తుడు దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నాడు. ఆ భక్తుడు దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నటువంటి సమయంలో ఒక దర్శనం చూస్తున్నారంటే ఏంటి ఆ దర్శనం అంటే పరలోకము నుంచి ఇద్దరు దేవదూతలు 2 కావుళ్ళు పెట్టుకుని భూమి మీదకి వచ్చినాయి అంట. ఎప్పుడైతే భూమి మీదకి రావడంతో ఒక కావుడేమో ఒక దూతేమో స్తుతులేక గంప తీసుకుని వెళ్తున్నాయి, రెండోదేమో అవసరాత లేక గంప తీసుకుని వెళ్తున్నాయి. ఎప్పుడైతే భూమి మీదకి వచ్చి అవి సేకరణ చేస్తున్నాయో అవసరాలు అనేటువంటి గంపలు ఆ గంప త్వరగా నిండిపోయి పరలోకానికి వేగంగా వెళుతుందంట. స్తుతి అనేటువంటి గంప ఎప్పటికీ కూడా నిండట్లేదు. అంటే ఇలా చెప్పుకుంటే బాగుంటుంది, అవసరతలు అనేటువంటి గంప పరలోకానికి 2 సార్లు వెళ్తే ఈ స్తుతి అనేటువంటి గంప ఒకసారి కూడా వెళ్ళట్లేదంట. తెల్లవారిపోయింది, అప్పుడు పరలోకానికి ఇద్దరు కూడా పరలోకం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఈ స్తుతుల గంప అడిగిందంట ఆ సింహాసనాసీనుడైనటువంటి దేవునికి లెక్క చెప్పినప్పుడు, అయ్యా మేమిద్దరం ఒకసారి భూమి మీదకి వెళ్ళాము, కానీ ఈ అవసరతలు అనేటువంటి గంప పదే పదే అనేక మార్లు ఎద్దుకు వచ్చి వెళ్ళిపోతుంది, త్వరగా నిండిపోతుంది తన గంప. నా గంప ఏంటి నిండట్లేదటని అడిగిందంట. అప్పుడు అడగడం ద్వారా అక్కడ తెలియపరచమైనటువంటి మాటలు ఏంటంటే ఎవరికైనా ఎక్కడైనా ఏమైనా సరే ఎదుటివాని యొక్క మాటలు వినడానికి చాలా తక్కువ, కానీ వారి యొక్క మాటలు వినడానికి చాలామంది ఏంటంటే నా మాట వినాలి అనేటువంటి రీతిలో వాళ్ళు ఎక్కువగా వాళ్ళ అవసరాలు చెప్పుకుంటారు. ఎదుటివారిని గురించి ఎవరు కూడా ఏంటంటే చెప్పరు, పోగొట్టరు అని చెప్పేసి అక్కడ చెప్పబడిందంట. నిజమే, మనము ప్రభువా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలని చెప్పేసి మనం చెప్తాం. కానీ ప్రభువా నాకు ఇది చేసినందుకు స్తోత్రం ప్రభు, నాకు అది చేసినందుకు స్తోత్రం ప్రభు, నన్ను ఎలా ఉంచినందుకు స్తోత్రం ప్రభు అని మనం ఎప్పుడు చెప్పు అని చెప్పేసి ఆ భక్తుడు చెప్తున్నాడండి ఇక్కడ. సరే, మరి ఏది ఏమైనప్పటికీ కూడా మనమైతే ప్రభుని స్తుతిస్తున్నాము, మనం ఎంతో ధన్యులము. ఒకవేళ స్తుతించకపోతే ఈ దినాల నుంచి అయినా సరే మనము స్తుతించడానికి ఇష్టపడతారు. దేవుని యొక్క వాక్య భాగంలో ఈ ఉపవాస కూడికలు కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవుని సందులో చాలా జాగ్రత్త కలిగి మనం ఉండాలని చెప్పేసి పరిశుద్ధ గ్రంథాలను మనం చూస్తున్నాం. అటువంటి భక్తుల్లోంచి ఒక భక్తుని మనం జ్ఞాపకం చేసుకొని యువతి కాల సమయంలో యోబు గారిని గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివినప్పుడు 10వ వచనాన్ని చదువుతారండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినప్పుడు యోబు ఇంటి చుట్టూ దేవుని యొక్క కంచె ఉండెను, అతనికి కలిగినటువంటి అంతటికిని అతని ఇంటికి దేవుడు కంచి ఉంచెను, అందుచేతన యోబుని ఎవరు కూడా తాకలేకపోయారు అని చెప్పేసి రాయబడుతుందండి. ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో మనకు అందరికీ కూడా తెలుసు, యోబు చరిత్ర మనం చూసినప్పుడు, భక్తుల్లో అనేక మంది చరిత్రలు మనం చూసినప్పుడు మనకి ఎక్కువగా యథార్థవంతులు జీవితాల్లో మనం చూసినప్పుడు అందులో మనకి యోబు కనిపిస్తారు, తర్వాత నోహోవు కనిపిస్తాడు, తర్వాత భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిలో హానోకు కనిపిస్తాడు, యథార్థం కలిగినటువంటి వ్యక్తులు, నీతిగా బతికినటువంటి వ్యక్తిలో అబ్రహాము కనిపిస్తాడు. ఇలాగా
బైబిల్లో అనేక మంది మనకు భక్తులు కనిపిస్తారు. అందులోంచి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో మనం ఈ స్థలం నుంచి మళ్ళీ సెలవు తీసుకుంటారు. క్లుప్తంగానే మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్తారండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలోంచి మనము చదవబడినటువంటి వాక్య భాగం మనం చూసినప్పుడు, పరిశుద్ధ గ్రంథములో యోబు యొక్క జీవితం గురించి మనం చూసినప్పుడు, యోబు దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తిగాను, యోబు ధనవంతుడని మనకు తెలుసు, యోబు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి అని మనకు తెలుసు. అలాంటి యొక్క వ్యక్తిని కోసం ఇంకా తనకు తెలిసినటువంటి వాటిని మనం అంత జ్ఞాపకం చేసుకోవటం అంత ఇష్టమేమో కాదు. కానీ తన యొక్క వివరణను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యోబు యొక్క జీవితంలో అక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే, ఊజు దేశంలో ఇతనేటువంటి గొప్పవాడు, ఇతనేటువంటి యథార్థవంతుడు, ఇతడు దేవుని ప్రేమించేటువంటి వాడని, యోబు నమ్మకస్తుడని మనం మొదటి వచనంలో మనం చూస్తాము. అంతేకాకుండా యోబుకి 7 కుమారులను 3 కుమార్తెలను, 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 కాడి ఎడ్లను, 500 గాడిదలను, బహుమంది పనివారును, తూర్పు దేశంలో బహుగనుడును అనేటువంటి యొక్క మాటలు మనము మొదటి 5 వచనాల్లో మనం చూస్తామండి. అసలు యోబును మనం పరిశీలన చేసుకుంటే, ఈ యోబును గురించి మనం ఆలోచన చేస్తే మొదటిగా తన యొక్క గ్రంథంలోకి మనం వెళ్ళాలి. యోబు గ్రంథము క్రీస్తు పూర్వం 1800 నుంచి 1500 మధ్యకాలంలో రాయబడిన యొక్క గ్రంథం ఇది. ఈ యోబు గ్రంథంలో 42 అధ్యాయాలను, 1070 వచనాలను మనకి ఇందులో కనిపిస్తాయి. యోబు గ్రంథం యొక్క ముఖ్య వాక్యము మొదటి అధ్యాయం 21 వచనాన్ని మనం చూస్తాము. యోబు గ్రంథము ఇలాగా విభజించబడింది. ఈ 42 అధ్యాయాలను కూడా 4 భాగాలుగా ఏంటంటే దాన్ని విభావించబడింది. మొదటి అధ్యాయము నుంచి 2వ అధ్యాయం వరకు కూడా శ్రమలతోటి అనగా నిరాశలో ఉండేటువంటి అధ్యాయం గాను, 3 నుంచి 36 అధ్యాయాలు అనగా 34 అధ్యాయాలు సూటిపోటి మాటలు 5 యొక్క స్నేహితులతోటి కలిగినప్పుడు నిజాయితీగాను, 3వ యొక్క భాగము 37 అధ్యాయం నుంచి 41 అధ్యాయాలు అనగా మనము ఇందులో కొన్ని మాటలు మనం చూసినప్పుడు 64 ప్రశ్నలు యోబును అడిగినటువంటి వాటిని గురించి, వాటికి ఎటువంటి జవాబు లేనటువంటి సమయంలో యోబు నిశ్శబ్దంగా ఉండేటువంటి సమయాన్ని చూస్తున్నాము. 4వ భాగంగా 42వ అధ్యాయము 2వ వచనాన్ని అక్కడ చూస్తున్నాము. నీవు నాకుంటే చాలు అని యోబు చెప్పటము అనగా నిరీక్షణ ఉంచడం అనేటువంటి మాటను మనం చూస్తున్నాము. ఈ 4 భాగాల్లోనూ మనము ఆలోచించినప్పుడు నిరాశ, నిజాయితీ, నిశ్శబ్దము, నిరీక్షణ. యోబు మొదటి నుంచి 2 అధ్యాయాలు నిరాశలో ఉండిపోయాడు. యోబు గ్రంథము అనగా యోబు భక్తుడు 3వ అధ్యాయం కాడి నుంచి 36 అధ్యాయాల వరకు కూడా అనగా 34 అధ్యాయాలు అనేక మంది సూటిపోటి మాటలు మాట్లాడేటటువంటి సమయంలో, అలాంటి సమయంలో కూడా యోబు తన యొక్క భక్తిని విడిచిపెట్టలేదు, తన యొక్క నిజాయితీని కాపాడుకున్నాడు. 37వ అధ్యాయం కాడి నుంచి 41వ అధ్యాయం వరకు కూడా 64 ప్రశ్నలు అడిగారంట యోబును అనేక మంది. వాటిలో జవాబు ఏమీ లేదు, నిశ్శబ్దంగా ఉండిపోయాడు యోబు. 42వ అధ్యాయము 2వ వచనంలో యోబు గారు నోరు తెరిచి మాట్లాడుతున్నారు. నీవు నాకుంటే చాలు ప్రభువా అని అంటున్నారు. అందుకునేటువంటి దేవుని మీద నిరీక్షణ ఉంచాడు. అంటే ఈ యొక్క అధ్యాయాల్లో నిరాశ, నిజాయితీ, నిశ్శబ్దము, నిరీక్షణ, ఈ 4 మాటలు మనకు గుర్తుంటే యోబు యొక్క చరిత్ర అంతా మనకు జ్ఞాపకం ఉండిపోద్దండి. ఏమంటున్నాడంటే నిరాశ, నిజాయితీ, నిశ్శబ్దము, నిరీక్షణ. ఒక భక్తుడు గారు నీవుంటే నాకు చాలు ప్రభు అనేటువంటి పాట కట్టినటువంటి భక్తుడు ఒక రోజున తన కుటుంబంలో తన భార్యకు అనారోగ్య పరిస్థితి ఉన్నటువంటి సమయంలో తాను హాస్పిటల్కి వెళ్ళి
చికిత్స చేసినటువంటి సమయంలో ఎవరు కూడా తనని పట్టించుకోలేదంటండి. ఎవరు కూడా తనని కనీసం ఏంటంటే మంచి యోగక్షేమములు ఏమి కూడా ఏంటంటే అడగ అందరూ తను విడిచిపెట్టేసినటువంటి వారుగా ఉండిపోయారండి. అతను ఒక్కడే నిరాశగా ఉండి బయట బెంచ్ మీద కూర్చుని, ఏంటి ప్రభువా, అనేక మంది నేను కలిగి ఉన్నప్పటికీ కూడా ఒక్కరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, ఇలాంటి సమయంలో ఎవరు కూడా నన్ను అవదార్చడానికి కూడా లేరు, ఎవరు అందరూ నన్ను విడిచిపెట్టేసారేంటి ప్రభువా, ఏంటి ప్రభువా ఈ జీవితము, అంతేకాకుండా నేను నిన్ను నమ్మాను కదా, నాకు ఈ కష్టం ఏంటి, నాకు ఈ శ్రమలేంటి, నేను ఇలాంటి యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండిపోతున్నాను ప్రభువా, ఏంటి నా పరిస్థితి అని ఆ బెంచ్ మీద కూర్చుని అతడు ఈ పాట పాడుతున్నాడు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా అని తను ఈ పాట ఆ రోజున కట్టాడంటండి. ఈ రోజున అందరం మామూలుగా పాడుకుంటున్నాం కానీ ఆ పాట తను దుఃఖంలో ఉండిపోయినప్పుడు, కనీసం తను ఎవరు కూడా ఓదార్చలేటువంటి సమయంలో, కనీసం తను ఎవరు కూడా ఏంటంటే అయ్యో ఎందుకు అలాగా బాధపడుతున్నాం, మేము ఉన్నాం కదా నీ వెనకాల అన్నటువంటి వారు ఒక్కడు కూడా లేనటువంటి సమయంలో ఆయన నిరీక్షణ ఏంటంటే దేవుడున్నాడు అనేటువంటి నిరీక్షణతో ఈ పాట కట్టారండి. ఈరోజు మనం ఏదో మనం సరదాగా పాడేసుకుంటున్నాం కానీ ఆ పాటలో ఉన్నటువంటి యొక్క భారము, ఆ పాటలో ఉన్నటువంటి అర్థము చాలా కష్టమైనటువంటిది. అలాగే యోబు కూడా మనం చూసినప్పుడు మొదటి యొక్క మాట నిరాశ. అంత ధనవంతుడైనప్పటికీ కూడా ఒక వ్యక్తి వస్తున్నాడు, అయ్యా ఇదిగో ఈ 7,000 గొర్రెలు, 7,000 ఈ యొక్క అనేకమైనటువంటి బహుమంది యొక్క ప్రజలకు ఉన్నటువంటిది, 3,000 ఒంటెలు బహుమంది పనివారు ఉన్నటువంటిది, 500 కాడి ఎడ్లు అనేక మంది పనివారుని, 500 గాడులు వాటిని మేపేటువంటి పనివారును, వీళ్ళందరూ ఏంటంటే శత్రువులు వచ్చి వాటిని పట్టుపోయారయ్యా, ఇదిగో నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి నీకు చెప్పడానికి వచ్చానయ్యా అంటే ఆయన ఏం చేయలేకపోయాడు. ఆయన చతుకులు పడిపోయాడు అలాగా నేల మీద. ఇలా చతుకులు పడి ఏంటి పరిస్థితి అని చెప్పి అన్ని ఆలోచించుకుంటుంటే సమయంలోకి మరలా ఇంకొకటి పరుగు పరుగును వచ్చేసి అయ్యో 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 అని చెప్పేసి ఏమైందిరా అంటే ఏమైందంటారేటండి బాబు, ఇదిగో ఇలాగ పలానా పలానా గదిలో ఇలా భోజన పంక్తులు చేసుకునే సమయంలో, వాళ్ళు సంబరాలు చేసుకునే సమయంలో, సంతోషమైన సమయంలో భయంకరమైన సుడిగాలి అరణ్యంలోంచి వచ్చి ఆ ఇంటి గోడలు కొట్టినప్పుడు గోడలు పడిపోయి అయ్యా, ఇక నీ బిడ్డలు ఎలా అయిపోయారయ్యా అని చెప్తుంటే ఒక పక్క నీ బాధ, ఒక పక్క నా బాధ, ఇంకా ఏమీ చేయలేటువంటి పరిస్థితిలో నిరాశగా ఉండిపోయింది. ఇంకా ఏ పక్క పరిగెట్టాలని తెలుస్తలేదు. ఇటు కుటుంబస్తులు బిడ్డలు ఇలాగ అయిపోయారని చెప్పి పరిగెట్టాలా, అటు అలాగే తన సంపద అలా పోయిందని పరిగెట్టాలా, ఏ పక్క వెళ్ళాలని తెలియలేదు. అమాంతంగా అలా చతుకులు పడిపోయి నిరాశలు పడిపోయాడు ఏంటండి. కానీ ఎప్పుడైతే మరలా ఇంకో వ్యక్తి పరుగుపరుని వస్తున్నాడు, తనకెళ్ళి ఇలా జరుగుతుంది అని చెప్పి మనం చుట్టెంపు ఇంక ఏ మాట విన్నా సరే భయంకరమైన మాటే, ఉదయకాలం ఎలాంటి మాటలు చెప్తున్నారని అనుకుంటున్నారేమో. కానీ ఇక్కడ మనం ఆలోచించే సమయంలో ఒక భక్తుని యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూసినప్పుడు, ఈరోజు మనకు కూడా జరుగుతున్నట్టుంటే ఇది రాయబడిపోయింది కాబట్టి దీన్ని అందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు. మన జీవితం రాయబడలేదు. మన జీవితంలో అనేకమైన సంఘటనలు ఎన్నో జరుగుతూనే వస్తున్నాయి. కానీ వాటిని గురించి మనం ఎప్పుడూ ఆలోచించట్లేదు. వాటిని గురించి ఎప్పుడు కూడా మనం మనసును పెట్టలేదు. ఇది అనేక మంది ద్వారా తెలియపరచబడినటువంటి మాట కాబట్టి ఇది ఇది పలానా వాళ్ళు ఇలా జరిగిపోయింది మనకి ఎటువంటి కంటతో వచ్చేసింది కథలాగా మనం చెప్పేసుకుంటున్నాం అంతే. ఇది కానీ ఈరోజు మన జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరి యొక్క జీవితం వారు వ్యక్తిగతంగా వారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరికైనా సంతోషం ఉందా, సమాధానం ఉందా, నెమ్మదిగా ఉందా? అనేకమైనటువంటి రీతిలో మనకు అన్ని సంపదలు ఉన్నాయి, కానీ ఏంటంటే సంతోషమైనటువంటి సంపద మనకు ఉందా? ఈ లోకంలో కావాల్సినటువంటి ప్రత్యేక ధనము అన్ని సంపదలు ఈ రోజుల్లో ఏంటంటే లేనివారు అనేటువంటి వారు ఎవరు లేరు. ఈరోజు ఏంటంటే ప్రభుత్వం యొక్క తరపు నుంచి అనేకమైనటువంటి ఈవులను పొందుకుంటూ
అనేక రీతులు ఏంటంటే అనేక విధాలుగా ఉంటుంటే సమయంలో ఈ రోజున తిండికినే గుడ్డకున్న అటువంటి పల్లెం వారికి అయ్యో తిండి లేదయ్యా, పల్లెం వారికి గుడ్డ లేదయ్యా అనేటువంటి రీతులు ఏమీ లేదు. వాళ్ళకి ఆ రెండు కూడా ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి దేవుని యొక్క కృప ద్వారా ఆ రెండిట్ల ద్వారా మానవులు బ్రతుకుతున్నారు. ఏదో గృహం అంటే ఇంకా కొంత కష్టంగా ఉంటుంది, కానీ ఈ రెండు తిండికి గుడ్డకు మాత్రము లోటు లేదు. ఒకవేళ తిండి గుడ్డ ఉన్నా లేకపోయినా సరే చేతిలో ఫోన్కు లోటు లేదు. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకునేటువంటి మాట ఏంటంటే సంతోషము, నెమ్మది, ఆనందము. ఇది మాత్రము యోబు గారి జీవితంలో మనం చూస్తున్నామండి. ఈ పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి యొక్క మాటలో నిరాశగా ఉండిపోయాడంటండి. రెండో యొక్క మాటలో వస్తే 3 నుంచి 36 అధ్యాయాలు, అనగా ఇంచుమించు 34 అధ్యాయాల్లో సూటిపోటి మాటలు చూడండి. ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోబు గారు పోనీ అనుకుందాం తనకేదో కష్టం కలిగిందని. ఇప్పుడు తన స్నేహితులు 5 వచ్చి యోబును పరామర్శిస్తున్నారు. మనం కూడా చూడండి అప్పుడప్పుడు పరామర్శించడానికి వెళ్తాం. పరామర్శ అంటే మీకు అర్థమైపోయింది, ఉదయకాల సమయంలో అనుకోకూడదు, కానీ పలకరించడానికి మనం వెళ్తూ ఉంటాం. ఈ పలకరించడానికి వెళ్ళేటువంటి మాటలు ఎలా ఉండాలంటే మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం ప్రకారంగా ఆ మాటల చేత మనము అవతల వ్యక్తికి మనం ఏంటంటే భరోసా ఇవ్వాలి. అవతల వ్యక్తి మనం ఏమివ్వాలంటే అతనికి ఏంటంటే అతను స్థిరపరచాలి. అతనికి ఏంటంటే చక్కగా బుజ్జగించాలి అతన్ని. కానీ మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేసేటటువంటి ఇంకో 4 మాటలేసి సూటిపోటి మాటలేసి మనం పొడుస్తూ ఉంటాము. నెమ్మదిగా ఉన్నటువంటి వారిని దుఃఖంలో మనం ఇంకా పెంచుతూ ఉంటాం వాళ్ళని. అలాగే ఈ యోబు స్నేహితులు కూడా 5 కూడా అలా వచ్చారంటున్నాడు. అక్కడ వచ్చి నిచ్చిమించు 64 ప్రశ్నలు వేసారంటున్నాడు. అక్కడ ఈ 64 ప్రశ్నలకి యోబు దగ్గర ఏమీ లేకపోయింది. ఈ 5 యోబుతో మాట్లాడుతుంటే యోబు ఏవి అంటే మారు మాట మాట్లాడకుండా తన యొక్క నిజాయితీని కాపాడుకున్నాడంటే. నిజమే, క్రైస్తవంగా దేవుని బిడ్డలుగా జీవం కలిగిన దేవుని బిడ్డలుగా మనం మొదటిది మనం ఉండవలసినటువంటి ఒకవేళ మనం నిరాశలో పడిపోయినప్పటికీ పోయినదేమీ లేదు. కొన్ని కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మనము ఉపవాస మీటింగ్లు కాబట్టి యోవేలు గ్రంథంలో మనం చూస్తాము, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా దేవుని ఎదుగు తిరిగి రండి, నా ఎదుగు తిరిగి రండి. అప్పుడు ఆయన ఏంటంటే కరుణావాచ్యత కలిగిన వాడు కాబట్టి, శాంతమూర్తుడు కాబట్టి మనకు రావాల్సినట్టు కీడు నుంచి తప్పించి ఆయన పశ్చాత్తాపుడై మనల్ని విడిపించనేమో అని మనము యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం 13వ వచనంలోను. అంటే ఈ యొక్క వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ స్నేహితులు వచ్చి సూటిపోటి మాటలు మాట్లాడుతుంటే ఎలాగైనా సరే మానవుడు కాబట్టి కనీసం ఒక మాట అయినా సరే బదులు పలకొచ్చు. కానీ మీరు తర్వాత చదవండి, యోబు యొక్క నోటి నుంచి వ్యర్థమైనటువంటి మాటలు ఏమీ లేవంటండి. తన యొక్క స్నేహితులు చెప్పిన సమయంలో ఏమి వ్యర్థమైనటువంటి మాటలు తన యొక్క నిజాయితీని అంటే తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నాడంటండి. అందుకే యేసుప్రభు వారు అంటారు కదా, నా యొక్క రాకడ దినాల్లో నేను విశ్వాసాన్ని కనుగొందునా అంటున్నాడు. ఇక్కడ నిజమే, మనం కాపాడుకోవలసింది ఈ రోజుల్లో విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అసలు ఈ సంఘటన అంటే ఎందుకు వచ్చింది అని మనం చూసినప్పుడు మీరు తర్వాత చదవండి, అంటే ఇలాగ చదవడానికి అవ్వదు కాబట్టి 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినప్పుడు ఒకసారి మీటింగ్ అవుతుంది. ఈ రోజున మనకు ఉపవాస మీటింగ్లు ఎలాగో, ఈ రోజున ఆయా స్థలాల్లో జీవ సభలు ఎలాగో, ఈ రోజున ఆయా స్థలాల్లో వ్యక్తిగత ప్రార్థనలు ఎలాగో, సమావేశ ప్రార్థనలు ఎలాగో, శీతాకాలిక సమావేశ ప్రార్థనలు ఎలాగో, అలాగే పరలోకములో ఒక సమావేశం జరుగుతుందంటండి 7వ వచనంలో. అక్కడికి దేవదూతలందరూ కూడా వెళుతున్నారు. ఆయా రాష్ట్రాల వాళ్ళు, ఆయా దేశాల వాళ్ళు, ఆయా ప్రపంచంలో ఆయా కాండాల వాళ్ళు అందరూ ఏంటంటే ఎవరికి ఏంటంటే స్థలాలను పంపడం, ఆ స్థలాల నుంచి ఆ స్థలంకి ఏంటంటే మీటింగ్కి వెళ్ళారంటండి. మీటింగ్కి వెళితే ఆ మీటింగ్లో అపవాది అనగా లూసిఫర్ అనేటువంటి వ్యక్తి అక్కడ కనిపిస్తున్నారు. అక్కడ వారిని ఎవరిని పెట్టండి యేసుప్రభు పరంగా సృష్టికర్త దేవుడు చూడలేదు, కానీ చూసి వెళ్ళేది తెలియదు. కానీ ఈ లూసిఫర్ మాత్రము దేవుని కంటపడ్డాడంటండి. ఎక్కడో సింహాసనశీలుడైనటువంటి యేసుప్రభు వారు సృష్టికర్త దేవుడు ఆ భూమి నుంచి వెళ్ళినటువంటి లూసిఫర్ని చూసినప్పుడు లూసిఫర్ని దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా అంటుంటే, ఎందుకంటే ఒకప్పుడు ఆయన పరలోకంలో ప్రధాన దూత.
ఒకప్పుడు ఆ పరలోక పట్టణానికి ఆయన ఏంటంటే ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. అతడు ఆ పట్టణాన్ని అంతా ఏంటంటే ఏలేటువంటి వాడు. ఆ పట్టణంలో తన కింద 3.5 కోట్ల మంది ఏం చేసేటంటే ప్రభుని ఆరాధించేటువంటి వారు వాళ్ళు. ఈ లూసిఫరు ఎలా చెప్తే అలాగేటువంటి వాళ్ళు ప్రభుని స్తుతించేటువంటి వారు వాళ్ళు. కానీ దేవుని సందులో వాళ్ళు ఏమైపోయారంటే ఆ చిన్న పొరపాటు చేయడం వల్ల, దేవుని సందులో తను ఏంటంటే అనాలోచనగా కూర్చోవడం వల్ల, దేవుని సందులో ఏంటంటే వ్యర్థమైంది ఆలోచించడం వల్ల, దేవుని సందులో ఏంటంటే ఏదైతే తను ఏంటంటే అపవిత్ర చేసుకోకూడదో ఆ స్థలాన్ని అపవిత్ర చేసినటువంటి వలన, ఏ యొక్క పరిశుద్ధ స్థలంలో ఏంటంటే పాపపు ఆలోచనలో ఏంటంటే రాకూడదో అలాంటి యొక్క సమయంలో తన ఆలోచనల ద్వారా ఆ పరిశుద్ధ పట్టణంలో తను నిలవలేని యొక్క పరిస్థితి అయిపోయింది. తను ఆకాశం నుంచి త్రోయబడ్డానికి కిందకి ఎస్ఐ గ్రంథం 41 అధ్యాయాలు మనకు కనపడుతుంది. ఆయన ఆకాశం నుంచి ఏంటంటే వేకుచుక్కు వెళ్ళేటువంటి కింద త్రోయబడినప్పుడు ఆయన అగాధంలోకి పంపబడ్డాడంట. అలాంటిది అనగా భూలోకంలోకి ఆయన ఎప్పుడైతే పంపబడ్డాడో ఈ భూమి నుంచి ఆయన పరలోక పట్టణానికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఈ లూసిఫర్. అప్పుడు అడుగుతున్నాడు యేసుప్రభు వారు అడుగుతున్నారు, అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా అని అడుగుతున్నాడు. అంటే యేసుప్రభు వారికి తెలీదా? అన్నీ తెలుసు. హృదయం కీర్తనకారుడు 7వ కీర్తన 9వ వచనం ప్రకారంగా హృదయములను అంతరింద్రియములు పరిశీలించే నీతి గల దేవుడు కాబట్టి అతనికి అన్నీ తెలుసు. కానీ అక్కడ అడగాలి. ఇప్పుడు మీ సన్నిధికి వచ్చారండి, అందరూ వచ్చారు, తెల్ల ఎవరెక్కడి నుంచి వచ్చినారో అయినా సరే మనం మాట వరుసగా అడుగుతాం. అంటే పలకరింపు. కొంతమంది ఏంటంటే అదేంటయ్యా అలా నీరసమయ్యో, అదేంటయ్యా అలా ఏంటంటే సనగిలిపోతున్నావు, ఈ ఏంటంటే పలకరింపు మాటలు ఇవి. అంటే ఎలాగ వాళ్ళని కలుపుకోవాలి తెలక ఎలా పలకరించాలో ఇది పలకరింపు మాటలు. కొంతమంది ఏంటంటే దూరంగా ఉన్నప్పుడు ఏంటంటే కనీసం మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనేసి మామూలు దొగ్గుతాం. ఇదొక పలకరింపు మాట ఇది. అప్పుడు దొగ్గినప్పుడు మన వైపు చూసినప్పుడు ఏంటంటే పలానా వాళ్ళు వచ్చేటట్టు మనకు తెలుస్తుందన్నమాట. ఇలా కొన్ని సూచనలు ఉన్నాయి. అలాగా యేసుప్రభు వారు పరలోక పట్టణంలో ఆ సింహాసనాసీనుడైనటువంటి దేవాదేవుడు ఆ సభలో ఉన్నటువంటి వారిని అందరిని చూస్తున్నటువంటి సమయంలో ఏం చేస్తున్నట్టుంటే ఈ లూసిఫర్ యేసుప్రభు వారు కంటపడ్డారంట. అక్కడ అడుగుతుంటుంటే 7వ వచనం కింద మాటలు చెప్తుంటుంటే అంటున్నాడు కదా, నేను భూమి నుంచి ఇటు అటు తిరుగుతూ వచ్చాను అంటున్నాడంట. అక్కడ అంటే భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చినటువంటి ఈ వ్యక్తిని యేసుప్రభు వారు అడుగుతున్నారు, భూమి నుంచి వచ్చారు మీరు? అచ్చా, రైట్ అయితే ఓకే. కానీ భూమి మీద నా సేవకుడైన యోబు యొక్క సంగతి నీకు తెలుసా అంటున్నాడండి. ఇక్కడ ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటే మీ మీటింగ్స్కి ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, లేకపోతే ఎక్కడి నుంచి అని వెళ్ళారనుకోండి, అక్కడ అడుగుతారు ఏం చేస్తున్నారు ఏంటి అనేసి. మీరు పలానా అని చెప్పేసి, అయితే ఆ ఊర్లో పలానా వాళ్ళు పలానా వ్యక్తి పలానా వీధిలో పలానా ఇంటి నెంబరు పలానా వ్యక్తి అయ్యా, ఆ వ్యక్తి మీకు తెలుసా అని మనం అడుగుతాం. వాళ్ళకి తెలిస్తే తెలుస్తుంది అంటారు, లేకపోతే లేదంటారు. అలాగా యేసుప్రభు వారు తన దాసుడైన యోబు సంగతిని గురించి అపవాదిని అడుగుతున్నారు. అప్పుడు అపవాది ఏమంటున్నాడంటే అక్కడ కింద మాటల్లోనూ, అయ్యో ఎందుకు తెలదు, ఆయన భక్తిపరుడు, యథార్థవంతుడు, అతడు ఏంటంటే దేవుని ప్రేమించేటువంటి వ్యక్తి, అతడు ఏంటంటే చెడును ఏంటంటే విసర్జించేటువంటి వ్యక్తి, అతడు చాలా నమ్మకమైనటువంటి వాడు. అంటే ఎంత సాక్ష్యం చెప్తున్నారు చూడండి లూసిఫర్. ఒక అపవాది, ఒక సాతానుడు, దేవునికి విరుద్ధంగా ఉండేటువంటి వాడు, దేవుని స్తుతించకుండా దేవుని యొక్క ప్రజలను ఆపడానికి పంపబడినటువంటి వాడు, దేవుని యొక్క మాటలు వినకుండా దేవుని యొక్క మార్గం నుంచి తప్పుగా అంటే తప్పించేటువంటి యొక్క వ్యక్తి, తప్పించడానికి వచ్చినటువంటి యొక్క వ్యక్తి దేవుని యొక్క విషయమే, దేవుని యొక్క బిడ్డల విషయమే దేవుని సందులో మంచి సాక్ష్యం చెప్తున్నాడు. అక్కడ యేసుప్రభు వారికి తెలియక కాదు, అక్కడ ఆ భూమి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎలాంటి సాక్ష్యం చెప్తుందా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సభ వారందరూ వింటారని చెప్పేసి తన నోటి ద్వారా చెప్పించాలని చెప్పి యేసుప్రభు వారు ఆ యొక్క లూసిఫర్ అనగా అపవాదిని ఆ అనేక మంది యొక్క సమూహంలో ఆ పరిశుద్ధుల యొక్క సమూహంలో ఇతన్ని లేపాడంటుండే, అక్కడ నిలబెట్టాడంటుండే. అక్కడ అందుకని అతడు ఏం చేస్తాడంటే అతని గురించి చెప్తున్నాడు, అతడు నిజాయితీపరుడయ్యా, అతడు నమ్మకమైనటువంటి వాడు, అతడు యథార్థవంతుడయ్యా, దేవుని ప్రేమించేటువంటి వాడు, చెడుని విసర్జించేటువంటి వాడయ్యా, భక్తిపరుడయ్యా అని చెప్పేసి ఈ లూసిఫర్ చెప్తున్నాడు. అంతేకాక ఏమంటాడు చెప్తున్నాడు అక్కడ కింద ఇంకో మాట్లాడుతుంటే, అతనికి కలిగినంతటి నువ్వు కంచి వేసావు కదయ్యా అంటున్నాడు. ఇంకోటి, అతని చుట్టూ నీ హస్తం ఉందకయ్యా, అతను ఇంకెలాగా తప్పిపోతాడు అని చెప్తున్నాడు. అంటే అతను ఎంత దేవుని గురించి ఎంత సాక్ష్యం చెప్తున్నాడు చూడండి, దేవుని యొక్క ప్రజలను గురించి ఎంత గట్టిగా సాక్ష్యం చెప్తున్నాడు చూడండి అక్కడ. అంటే మనకు కావాల్సింది సాక్ష్యం. దేవుని యొక్క హస్తము మన మీద ఉండాలి, దేవుని యొక్క కాపుదల మన చుట్టూ ఉండాలి, దేవుని యొక్క కంచి మనకు కలిగినటువంటి వాటన్నిటి మీద ఉండాలి. చూడండి, యోబు యథార్థవంతుడు కాబట్టి, యోబు భక్తిపరుడు కాబట్టి, యోబు నిజాయితీపరుడు కాబట్టి, యోబు దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడు కాబట్టి తనకు కలిగినదంతటి మీద దేవుని యొక్క కంచి ఉందంటండి. నిజమే, మనకు తెలియదు. ఒక రోజున ఒక సేవకుడు
రైల్లో ప్రయాణం చేస్తున్నారంటండి. అంటే ఒక చోటకి వెళ్ళాడు, మారుమూర ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నాడు. ఒకసారి దేవుని యొక్క స్వరం ఆ సేవకుని వినిపెట్టి, నువ్వు పలానా చోటకు వెళ్ళాలయ్యా అని చెప్పేసి తనకు స్వరం వినిపించిందంటండి. ఇలాంటివి ఏవి వినిపిస్తలేసి ఊరుకున్నాడు. అనుకోకుండా ఒక 2 నెలలకి అదే ప్రాంతం నుంచి అక్కడ పరిచయం చేస్తున్నట్టు ఒక సేవకుడు తను పిలిచి, అయ్యా ఇలాగా మేము ప్రార్థన పెట్టుకుంటున్నాం అయ్యా, నువ్వు రావాలయ్యా అని చెప్పేసి పిలిచారంటండి. అప్పుడు మాట వరుసకు చూద్దారని చెప్పేసి అనుకున్నాడు. కానీ అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నట్టు, ప్రభా నువ్వు పలానా చోటకు వెళ్ళి నువ్వు చెప్పావు నిజమే, పలానా వ్యక్తి నన్ను పిలిచాడు నిజమే, కానీ నువ్వు నాతో రాకపోతే నేను వెళ్ళనయ్యా అని చెప్పాడు అనుకున్నాడు అక్కడ. అప్పుడు యేసుప్రభువు చెప్తున్నారు, నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నది. అంటే నేను నీతో వస్తున్నాను నడవయ్యా అని చెప్పాను అనుకుంటా. వస్తావు కదా అని చెప్పాను. రెడీ అయిపోయాడంట. అక్కడి నుంచి పెట్టి బేడ పెట్టుకుని తన అంటే అన్ని పట్టుకుని బయలుదేరాడంట. ఆ మార్గంలో నడుస్తున్నాడు. అయ్యా నువ్వు వస్తున్నావంటే నేను వస్తున్నానయ్యో నడవయ్యా అన్నాడంట. అక్కడ ఏది నాకు ఎక్కడ వచ్చినట్టు ఎక్కడ చప్పుడు వినపడతలేదు, ఎక్కడ అంటే కనీసం ఎక్కడ స్పందన లేదని చెప్పేసి అంటే నీ ముందే ఉన్నానయ్యా నడవయ్యా అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళేటంట. బస్సు ఎక్కాడు, బస్సులో కూర్చున్నాడు. తర్వాత ఏంటంటే తన పక్కన కూర్చున్నట్టుంటే ఇక్కడ సీట్ను ఇంకోళ్ళు కూర్చుంటుంటే ఇక్కడ లేదయ్యా ఖాళీ లేదు, ఇందులో ఇద్దరం కూర్చున్నాం అన్నాడంట అక్కడ. అప్పుడు మరలా సీట్లు అడుగుతున్నారు, అయ్యా నువ్వు వచ్చావా లేదంటే వచ్చానయ్యో నీ పక్కన కూర్చున్నాయ్యా అన్నాడంట. ఆ బస్సులో వాళ్ళు అందరూ పెట్టిన ఇతను మాటలు ఆలకిస్తున్నాడు. ఏంటి ఎలాగంటున్నాడు, పిచ్చోడో ఏంటి ఇతను. తర్వాత ఆ సీట్లో ఎవరైనా కూర్చొని ఇతను సీట్ ఖాళీగా ఉంది కదా అని అందరూ అనుకుంటున్నారంట అక్కడ. కానీ ఆ బస్సులో కూడా అలా మాట్లాడుతున్నారంట. తర్వాత మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాడంట. రైల్వే స్టేషన్లో కూర్చున్న ట్రైన్లో కూర్చున్న తర్వాత అప్పుడు అతనికి ఎటువంటి స్పందన లేదండి. ఇంకా ఆడు కొంత దూరం అయిపోయింది. అయ్యా నువ్వు వస్తున్నావు లేదంటే ఏ స్పందన లేదు, అయ్యా నువ్వు వచ్చావు లేదంటే ఏ స్పందన లేదంట. అప్పుడు ఎలా తను ట్రైన్ ఎక్కాడు, ట్రైన్లో కూర్చున్నాడు. సరే నీ ఇష్టం ప్రభు అని చెప్పేసి తను కూర్చున్నాడు. కొంత దూరం వెళ్ళినప్పటికీ ఆ పక్క సీట్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎక్కడో మూల కూర్చున్నటువంటి వ్యక్తి ఇతను వంక అదే లెక్కను చూస్తున్నారంట. అప్పుడు హఠాత్తుగా ఇతను ఏంటంటే అసలే నిరాశగా ఉన్నాడు, అసలే ఏంటంటే భయంతో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఏంటి నా వంక అలా చూస్తున్నాడు అని చెప్పి, ఏంటి అలా చూస్తున్నాను అనంట. నేను నీ వంక చూడలేదు, నీ పక్కన కూర్చున్నటువంటి యేసుప్రభు వంక చూస్తున్నాను అన్నాడంట అక్కడ. అప్పుడు అందరూ కూడా ఆ సీట్లో 2 పక్కల ఉన్నటువంటి సీట్లు వాళ్ళు ఇంకా వాళ్ళ యొక్క చెమటలు కక్కేశారంటున్నారు వాళ్ళు, ఇదేంటి అని చెప్పేసి. అప్పుడు అతను నమ్మాడంట, ప్రభా నువ్వు నాతో ఉన్నందుకు నీకు స్తోత్రం ప్రభా అని చెప్పానంట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ట్రైన్లోనే కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఉన్నారు. ఆ సమయంలో వాడికి అందరికీ విడుదల పొందంట. తను కూర్చున్నటువంటి భోగి కూడా ఏంటంటే సువార్త ప్రకటించాడంట. అందులో చాలామంది ఏంటంటే యేసుప్రభు వారిని సొంత రక్షణగా అంగీకరించారంటే ఇక్కడ. నిజమే, ఈ రోజున ఆయన మనతో వస్తున్నాడు, మనతో ఉన్నాడు. ఆయన మనం వెంటి ఉన్నాడు. ఆయన మనం అగాధంలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్నాడంట. మనం ఏంటంటే పర్వతాల్లోకి వెళ్ళిన అక్కడ ఉన్నాడంట. మనము లోయల్లోకి వెళ్ళిన అక్కడ ఉన్నాడంట. మనం ఏంటంటే అగాధ జలముల్లోకి వెళ్ళిన అక్కడ ఉన్నాడంట. అగ్నిగుండం వెళ్ళిన అక్కడ ఉన్నాడని చెప్పేసి అంటున్నాడు. నీ వెన్నంటి నీ ఉన్నాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడంట. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు, రెండో మాటలో మనం చూసినప్పుడు తన యొక్క నిజాయితీని కాపాడుకున్నాడు ఇక్కడ. తను ఏంటంటే మంచితనాన్ని కాపాడుకున్నాడు అక్కడ. తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ. యోబు ఎవరు అసలు అని చూస్తుంటే ఇతడు ఒక గొప్ప ధనవంతుడు, యోబు గొప్ప ఆస్తిపరుడు, కానీ దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తి, దేవుణ్ణి గణపరిచేటువంటి వ్యక్తి. అందుచేతనే యోబు దేవుని పట్ల శ్రద్ధను వహించినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, మనకు కావలసింది ఈ లోకంలో మీరు ఎవరండి అంటే మనము మన ఈ హేలోక సంబంధమైన వాటిని మనం చెప్పుకుంటూ ఉంటాము. నేను పలానా అండి, కానీ నేను పలానా దేవుని ఆరాధించేటువంటి వ్యక్తి అని చెప్పి మనం చెప్పుకోము. మనకి అందరికీ అర్థమవడం ఒక మాట చెప్తుందండి. యోనాని యేసుప్రభు వారు అనగా దేవుని యొక్క మాట వచ్చి నువ్వు తర్షీసుకు వెళ్ళవయ్యా అని చెప్తుంటుంటే యోనా ఏం చేస్తాడంటే నినివేకి వెళ్ళమనేటంటే ఏదో తర్షీసుకు పారిపోతాడు. అప్పుడు తర్షీసు పారిపోతే వాడ కిందకి వెళ్ళిపోయి వాడ అడుగు బాగానే వెళ్ళిపోయి తల్లగడ మీద అంటే పడుకుంటారు, నిద్రపోతారు. అక్కడ నిద్రపోతున్న సమయంలో ఆ తుఫాను లెగిస్తుంది అక్కడ ఆ సముద్రం మీద. అప్పుడు ఆ వాడ నావికుడు అంటాడు, ఓయ్ మీరందరూ కూడా లేచి మీ దేవుళ్ళకి ప్రార్థించండి. ఈ భయంకరమైన శ్రమల్లోంచి, ఈ భయంకరమైన కష్టంలోంచి, ఈ భయంకరమైన ఉపద్రవంలోంచి మనం రక్షించేటువంటి వాడు దేవుడు ఒక్కడే. అందుచేతన ప్రార్థన చేయండి. అందరూ వారి యొక్క దేవుళ్ళకి ప్రార్థన చేస్తారు. కానీ యోనా మాత్రం ఏంటంటే గురకెట్టుకు పడుకుంటాడండి. యోనా మాత్రం అడుగు బాగా నిలిపోయి గురకెట్టు పడుకుంటున్నాడు. చూడండి, నిజమే, ఈ రోజుల్లో మనం చూసినప్పుడు మనం ప్రార్థన పెట్టుకుంటాము, మనం మీటింగ్స్ పెట్టుకుంటాము, మనం ఏంటంటే మనం వ్యక్తిగత ఏంటంటే కూడికను పెట్టుకుంటాము, కానీ ప్రార్థనలో మనం ఉండం. మనం బయట ఉంటాము,
పిలవబడేటువంటి వాళ్ళని అందరూ లోనికి కూర్చోబెడతాం, మనం మాత్రం బయట ఉండిపోతాం. మనం ఎక్కువగా మనం ఏంటంటే ప్రాధాన్యత మనం ప్రార్థనకు ఇవ్వడానికి ఇష్టపడాలండి ఇక్కడ. అప్పుడు ఆ యొక్క అన్యుడు చెప్తున్నాడు, వాడ నాయకుడు చెప్తున్నాడు కిందకు వచ్చి, ఓయ్ నిద్రపోతా, లేచి నీ దేవునికి మొరపెట్టు అంటున్నాడండి అక్కడ. అప్పుడు యోనా సాక్ష్యం చెప్తున్నాడండి, నువ్వు ఎవడవయ్యా, ఎక్కడి నుంచి వచ్చావయ్యా, ఏంటి నీ ఊరేంటి, నీ పుట్టుగోత్రాలు ఏంటంటే అసలు అట్లా కాదు, భూమి ఆకాశంలో సృష్టించినటువంటి సృష్టికర్త దేవుని యొక్క సన్నిధిలోంచి పారిపోయించినటువంటి వాడిని అంటున్నాడండి. అలాగనగానే వాళ్ళందరికీ గుండెల్లో రాయలు పరిగెట్టిని చెమటలు కక్కేశారంటే, అయ్యి బాబు అతను జీవం కలిగిన దేవుని యొక్క సమ్ముఖం నుంచి వచ్చాడంటునేసి అతను అంటున్నాడు, ఇది నా ద్వారానే తుఫాను వచ్చింది, నేను దేవుని యొక్క మాట వినలేదు కాబట్టి అని చెప్పి. అంటే వారు సరుకులు అనేటువంటి సముద్రంలో పడేశారు కానీ యోనాను పడలేదంటున్నారు వాళ్ళు భయం వేసి. కానీ అప్పుడు యోనా అంటున్నాడు, మీరు నన్ను సముద్రంలో పడేయండి, తుఫాను అమంతంగా ఆగిపోద్దని అంటుంది. ఇంక అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లోని యోనా అనేసరికి సముద్రంలో గిట్టరేసారంటుంది. అక్కడ గిట్టరేయగానే ఆల్రెడీ దేవాదేవుడు శాపగా ఆజ్ఞాపించాడు తిమింగలానికి, ఇంకో నా సేవకుడు ఏంటంటే అక్కడ అటు ఓడల నుంచి అట్లా గిట్టరైపోతున్నారు, సముద్రంలో పడైపోతున్నారు, అతను సముద్రంలో నీటి మట్టం మీద పడగానే నువ్వు అమంతంగా మింగేయాలంటే ఆ చేప రెడీగా ఉందంటుండే ఆ యొక్క వాడ దగ్గర. ఆ చేప వాళ్ళకి కనిపించలేదు. ఒకవేళ ఆ సమయంలో చేప కనిపిస్తే అక్కడ గందరగోళం అయిపోతున్నారు, వాళ్ళందరూ గలిబిలు అయిపోతున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకు మరుగుపరచబడింది ఏంటంటే చేప మాత్రము ఆ వాడ దగ్గరలోనే ఉందంటే ఇప్పుడు చూసినది. కానీ అక్కడ మనం ఆలోచించేటువంటి ఒక మాట మనం చూసినప్పుడు ఏంటంటే దేవుని యొక్క కాపుదల మనకు నిత్యము ఉంటుంది, దేవుని యొక్క సంధి మనకు నిత్యము ఉంటుంది. మనము దేవుని సంధిలో నిలిచుండేటువంటి వారికి మనం ఉండాలని చెప్పేసి వాక్యాలు మనం చూస్తున్నాం. రెండు దేవుని యొక్క వాక్యాల త్వరతో మనం ముగించుకోబోతున్నాము. చిన్న మాట మనం జ్ఞాపకం మనం ముగించుకుంటారు. యోబు 5వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినప్పుడు యోబు యొక్క సహనాన్ని మనం చూస్తున్నాము. యోబు తన యొక్క అనేకమైనటువంటి మాటలను సూటిపోటీ యొక్క మాటల క్రమంలో ఓర్చుకుంటున్నాడు, సహించుకుంటున్నాడు. ఒక పక్కనేమో ఒళ్ళంతా కుళ్ళిపోయింది, ఒక పక్కన పెట్టిన ఒళ్ళంతా ఏంటంటే బొబ్బలు పెట్టేసింది. కనీసం ఏంటంటే గోళ్ళతో పోకుండా ఏంటంటే చోటు లేక ఒక కొండ పెంకు ముక్క తీసుకున్న పెంకుతో తన శరీరాన్ని గోక్కుంటున్నాడు. అలాంటి యొక్క సమయంలో ఈ ప్రజలు కూడా వచ్చి ఏం చేశారు, నీ భక్తి ఏమైపోయింది అయ్యా, నీ దేవుడు ఏమైపోయాడయ్యా అని ఎలాంటి యొక్క సూటిపోటి మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. అసలు అలాంటి సమయంలో అలాంటి యొక్క వ్యక్తిని ఎలా ఆదరించాలంటే ఒక మాట వాళ్ళకి 5 స్నేహితులకు తెలియలేదు. నిజమే, ఆ స్నేహితులు ఎందుకున్నారంటే డబ్బు కోసం ఉన్నారంతే. ఆ స్నేహితులు ఎందుకున్నారంటే యోబు దగ్గర ఏదో ఆశించున్నారు వాళ్ళు. ఆ స్నేహితులు ఎందుకున్నారంటే యోబు దగ్గర నుంచి ఏదో పొందుకోవాలన్నటువంటి ఆశతో ఉన్నారు వాళ్ళు. అందుచేతనండి యోబుని ఆదరించేటువంటి విషయాలు వాళ్ళకి తెలియలేదు. వాళ్ళకి ఎప్పుడైనా ఆదరించడం తెలిస్తేనే కదా వాళ్ళు. అందుచేతన యోబు ఏంటంటే ప్రతిదీ కూడా ఏంటంటే సహనముతో నిలబడ్డాడంటండి. యోబు ఒకటి తన యొక్క జీవితంలో తన యొక్క నోట్లోంచి దేవుని యొక్క మాట అపవిత్రంగా మాట్లాడలేదు. తన యొక్క నోరారా దేవుని యొక్క మాటను వ్యర్థంగా మాట్లాడలేదంటండి. ఇక్కడ మనం ఆలోచించినప్పుడు యోబు యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఇక్కడ 2వ మాటలో మనం చూసాము, నిజాయితీని కాపాడుకున్నాడు. ఇప్పుడు 3వ మాటలో మనం చూసినప్పుడు 64 ప్రశ్నలు వేశారంట. ఈ 64 ప్రశ్నల్లో కూడా ఒక్క మాట కూడా యోబు సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ. ఎందుకు అక్కర్లేని ప్రశ్నలు అనేకమంది వేస్తారు ప్రజలు వచ్చి మనల్ని. వారికి సమాధానం మనం చెప్పాలని అవసరం లేదు. మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు చూడండి, కొంతమంది భక్తులు చెప్తారు వారికి అంత నిశ్శబ్దంగా ఉన్నాడంటే అయ్యో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు. నిశ్శబ్దము, మౌనము కొన్ని యొక్క వాటిని జయిస్తుందంట. మౌనము కొన్ని యొక్క వాటికి మనకి న్యాయం చేస్తుందంట. మౌనము కొన్ని వాటిలో మనని గెలిపిస్తుందంట. అందుచేతనంటే మౌనంగా ఉన్నటువంటి వాడు చాలా గొప్పవాడు అని చెప్పేసి అంటారు ఇక్కడ. అంటే యోబు ప్రతి 64 ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా నిశ్శబ్దంగా ఉన్నాడంట. ఎందుకంటే యోబు తన హృదయంలో, తన యొక్క మనస్సులో, తన యొక్క ఆలోచనలో దేవుని మీదే తన యొక్క నమ్మకం ఉన్నది. అందుకు నిశ్శబ్దం. అంటే తను ప్రశ్నలు చెప్పవలసిన అవసరం లేదు. అయినా వాళ్ళెవాళ్ళు అసలు ప్రశ్నలు లేనకి కష్టం వచ్చిందేమో యోబుకి, పోగొట్టుకున్నదేమో యోబు, నష్టపోయిందేమో యోబు, అన్ని విషయాలు నష్టపోయింది యోబు. ఇంకొకరు వచ్చి ప్రశ్నలు వేస్తున్నట్టుంటే దానివల్ల జవాబులు చెప్తే ప్రయోజనం ఏముంది? అసలు వాళ్ళు పలకరించడానికి వచ్చారు లేదా ఎందుకు వచ్చారు అంటున్నారు వాళ్ళు. కానీ యోబు అలాంటి సమయంలో ఏం చేశాడంటే తన యొక్క నిశ్శబ్దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. చివరి యొక్క మాటలు మనం చూసినప్పుడు 42వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, మీలో ఎవరైనా ఒకరు ఈ మాట చదవండి. ఆ 2వ వచనంలో 42వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే అక్కడ ఒక మాట రాయబడుతుంది. ఏమంటే నీవు నాకుంటే చాలు ప్రభువా అంటున్నాడు. అంతే. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా సరే,
నీవు నాకుంటే చాలు ప్రభువా అంటున్నాడు. నిజమే అండి, మనకి ఈ లోకంలో ఆయన మనకుంటే చాలు. భక్తులు మనం ఇందాక పాట పాడుకున్నాం కదండి, అతను ఎవరో కాదు, సామి యాదాల్ గారు అండి. అతను ఆ సామి యాదాల్ గారు ఆ బెంచ్ మీద కూర్చొని పాట పాడుతున్నాడు. అనేకమైనటువంటి అలలు తను ముంచేసినప్పుడు, తన యొక్క నావ పగిలిపోయినటువంటి సమయంలో తన చుట్టాల బంధువులు బోళ్ళ మంది ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా తనను ఆదరించలేదు, తను ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే లేనిపోని మతం పెట్టాడని. అలాంటి సమయంలో తను ఆ పాట అక్కడ కట్టాడంటండి. నీ మాట ఒకటి చాలు ప్రభువా, నాకు నీ ఉంటే నాకు చాలు ప్రభువా అని తన యొక్క మాటలలో ఆ పాటను కట్టుకున్నాడండి. అక్కడ తన యొక్క సమస్తాన్ని తనట్టు. అందుకనే ఈ యోబు గ్రంథంలో మనం చూసాము, నిరాశ, నిజాయితీ, నిశ్శబ్దము, నిరీక్షణ, ఈ 4 మాటలు మనం చూస్తాం. అబ్రహామును మనం చూసినప్పుడు అతడు దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడిందని చెప్పేసి వాక్యాలు మనం చూస్తాము. అతడు నిజాయితీతోటి, నిరీక్షణతోటి పునాదులైనటువంటి పట్టణం కోసం చూస్తున్నాడు. ఎందుకంటే అబ్రహాం ఎప్పుడు ఇల్లు కట్టుకోలేదు. అబ్రహాం ఎప్పుడు చూసినట్టుంటే డేరాల్లో ఉండేటువంటి వాడు. అబ్రహాం ఎప్పుడు చూసినట్టు గుడారాలు వేసేటువంటి వాడు. అబ్రహాము ఏంటంటే స్థిరము అనేటువంటిది నిర్మాణం ఎప్పుడు కట్టుకోలేదు. ఎప్పుడు చూసిన నిర్మాణాలు ఎప్పుడు ఏంటంటే మందిరాలు కట్టివాడు, అతను బలిపీఠాలు కట్టివాడు, అతను స్థిరంగా ఉండాలని చెప్పేసి. తను ఉండటానికి ఎప్పుడు నివాసం కట్టుకోలేదు. తన యొక్క నివాసం ఎక్కడంటే పరలోకం నా నివాసం అని చెప్పేసి, ఏంటంటే పునాదులైన పట్టణం నా నివాసం అని చెప్పేసి తన ఆ పునాదులైన పట్టణం వైపే తన యొక్క నిరీక్షణతో ఎదురు చూసాడే కానీ ఎప్పుడు కొట్టిన నివాస స్థలం కోసం ఎదురు చూడలేదు. ఎక్కడ పడితే అక్కడ తన యొక్క డేరా పీక్కు పెట్టిపోయేవాడు, అక్కడ వేసేవాడు. ఈ రోజు టెంట్ అంటున్నాం మనం, అలా టెంట్గా తన యొక్క తంబు వేసేవాడు, డేరా వేసుకునేవాడు, నివసించేటువంటి వాడు. కానీ తను ఉండేటువంటి చోటల్లా కూడా బలిపీఠం మాత్రము దిట్టగా రాళ్ళు పేర్చి చక్కగా దాని ఏంటంటే క్రమమైనటువంటి రీతిలో రాళ్ళు పేర్చి పునాది ఏంటంటే బలిపీఠం కట్టేవాడు అంటండి. అలాగే మనం చూసినప్పుడు ఇతడు అలాగా దేవుని యొక్క సన్నిధిలో యోబుకునేటువంటి మంచి లక్షణం మనం చూసినప్పుడు ఈ మాట మనం చెప్పుకుని మనం ముగించుకుంటారు. యోబు తన కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రతి వేకుజామున లెగిసి తన కుటుంబాన్ని అందరిని లేపి దేవుని సన్నిధికి వెళ్ళేవాడు అంటండి. దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యో రాత్రుల్లో ఒకవేళ ఎటువంటి ఏంటంటే పాపం ఏంటంటే దేవునికి ఆయాస్కరమైన పని ఏమైనా చేశారేమో, ఒకవేళ దేవునికి ఏంటంటే దుఃఖం కలిగించేటువంటి పని ఏమైనా చేశారేమో అని చెప్పేసి ఉదయకాలమనే వేకుజామునే స్తుతి నైవేద్యాన్ని అర్పించేటువంటి వాడు అంటండి, అర్పణలు అర్పించేటువంటి వాడు అంటండి. మరలా సాయంకాల సమయంలో నైవేద్యం తీసుకుని మరలా సాయంకాల నైవేద్యంతో ఏంటంటే పాప పరిహారార్థ బలి, సమాధానార్థ బలి, అదే ఏంటంటే జీవా బలుల ద్వారా, కృతజ్ఞతార్పణల ద్వారా దేవుని సందుకు వచ్చి దేవుని స్తుతించేటువంటి వాడు. నిజమే, ఈరోజు మనకు దేవుని యొక్క మందిరం చాలా దగ్గరలో ఉంది. మనం ప్రతి వేకుజామున మనం వెళ్ళి మందిరంలో మనం ప్రార్థన చేయగలిగితే, ప్రతి వేకుజామున మనం మందిరంలో ప్రభుని స్తుతించగలిగితే అంతటి గొప్ప ధన్యత మరి ఇంకెవరికి లేదు. అటువంటి ధన్యత ఇంకేమీ లేదండి. ఇంకా ప్రతి సాయంత్రం మీరు ఏంటంటే మీ పనులన్నీ అయిపోయిన తర్వాత మందిరం తాళం తీసుకుని, మందిరం తలుపులు తీసుకుని మీరు ఏంటంటే ఎవరున్నా ఎవరు లేకపోయినా సరే సాయంకాల సమయంలో వెళ్ళి ఏంటంటే ఒక్క పాట పాడుకుని చిన్న ప్రార్థన చేసుకుని ప్రభుని స్తుతించి వచ్చేస్తే సాయంకాలం ఏంటంటే వాక్యం కీర్తన బాగుడు చెప్తున్నట్టంటే సాయంకాల సమయంలో చేతులు ఎత్తుట నైవేద్యములను ప్రార్థన చేయటం ధూపములని సన్నిధిలో అంగీకారం అవుతుందని చెప్పి అంటున్నాడు. అలా మనం చేయగలిగితే ఎంత ఉన్నతం, ఎంత ఆశీర్వాదకరమో. అందుకని ఏంటంటే దేవుని యొక్క మందిరాన్ని మనం ఏంటంటే అశ్రద్ధగా మనం చూడకూడదు. దేవుని యొక్క మందిరాన్ని మనం జాగ్రత్త మనం ఏంటంటే చాలా భయభక్తులతో మనం దేవుని యొక్క మందిరంలో మనం నివసించాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో యోబు యొక్క జీవితంలో మనం చూసినప్పుడు ఏంటంటే తనము చివరి యొక్క వచనంలో అంటే 42 అధ్యాయము 2వ వచనంలో అంటున్నాడు కదా, అక్కడ అంటాడు కదా, నీ ఉంటే నాకు చాలు ప్రభు అన్నాడు. యోబు ఆ ఒక్క చిన్న మాట ద్వారా మళ్ళీ రెట్టింపు ఆశీర్వాదం, 2 అంతల ఆశీర్వాదం పొందుకున్నాడు అన్నట్లుగా మాటలు మనం చూస్తున్నాం. దేవుని చిత్తమైతే యోబుని గురించి ఎప్పుడైనా మళ్ళీ ఆలోచిస్తారు. ఉదయకాల సమయంలో ఒకటి యోబు నిరాశ సమయంలో ఉన్నటువంటి సమయంలో యోబును అనేక విధాలుగా వారు మాట్లాడినప్పుడు కూడా ఏంటంటే యోబు ఎలా ఉన్నట్టంటే నిరాశలో కూడా దేవుడిని విడిచిపెట్టలేదు. రెండోది ఏంటంటే అనేక మంది అనేక విధాలుగా ఏంటంటే తన యొక్క స్నేహితులు వచ్చి తన పలకరించే సమయంలో తన యొక్క నిజాయితీని కాపాడుకున్నాడు. చూడండి, ఒక్కొక్కసారి మనం అంటాం, నిజమే దేవుడు నాకు ఏం చేసేటట్టు అంటాం. అంటే ఇలాగ చిన్న విషయం కూడా ఏంటంటే యోబు తన యొక్క నోరాలు తన చివరి తన యొక్క భార్య కూడా అంటుంది, మనకు తెలుసు, అందుకే మాట చెప్పలేదు. తన ఇంట్లో వాళ్ళు కూడా తను దూషిస్తారు. యోబు ఏ విసురుగట్టంటే తన యొక్క నోరు జారలేదు, చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడంటండి. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం చూసినప్పుడు ఒకటి నిరాశ, నిజాయితీ, నిశ్శబ్దము, నిరీక్షణ. మనకు కూడా ఇటువంటి యొక్క వీధులు ఉంటే తర్వాత మళ్ళీ అపవాది సిగ్గుపడిపోయాడు. రెండోసారి మరలా దేవుని సందుకు వెళ్ళినప్పుడు అంటాడు కదా,
అయినా సరే అతడు నీ భక్తిని విడిచిపెట్టట్లేదయ్యా, అతడు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటాడు అక్కడ. నిజమే అండి. ఈ లోకంలో కష్టము, శ్రమ అనేటువంటిది సహజమే. ఇది మామూలుగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మన యొక్క భక్తి విషయంలో మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ, మనం కలిగినటువంటి యొక్క విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే మనం చాలా అందుకే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మీకు కలిగినటువంటి యొక్క వాటిని గట్టిగా పట్టుకునండి. ఎందుకంటే ఇంకో అపవాది ఏంటంటే ఆ శోధకుడు మీ కిరీటాన్ని అపహరింపకుండాట్లు జాగ్రత్తగా మెలకు కలిగి ఉండి దాన్ని గట్టిగా పట్టుకోండి అంటున్నాడండి అక్కడ. యేసుప్రభు వారి యొక్క రాకడ త్వరగా వస్తుంది. ఆయన రెండోసారి త్వరగా రాబోతున్నారు. ఆయన వచ్చేటువంటి సమయం అయిపోయింది. ఇంకా అన్నీ గడిచిపోయినాయి, అన్నీ అయిపోతున్నాయి, ఇంకా అన్నీ జరిగిపోయినాయి. మనము ఆయన రాకడ దినాల్లో ఉన్నాము. మనకు కలిగినటువంటి విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకుని ఇలాంటి యొక్క శోధనలు, కష్టాలు వచ్చినప్పటికీ కూడా యోబు వలె యథార్థత మనం విడిచిపెట్టకుండా, యోబు వలె నమ్మకాన్ని మనం విడిచిపెట్టకుండా, దేవుని ప్రేమించేటువంటి వారికి మనం ఉండి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండి, మన యొక్క విశ్వాసాన్ని చేతబట్టుకుని, మనం నిరాశలో ఉన్నప్పటికీ కూడా మనము ఏంటంటే దేవుని విడిచిపెట్టుకోకుండా ఉంటే, మనము అనేక మంది మనల్ని అనేక విధాలుగా మాట్లాడుకునే మన యొక్క నిజాయితీని మనం ఏంటంటే కాపాడుకుంటే, మనము అనేక మంది అనేక విధాలుగా ప్రశ్నలు వేసినటువంటి సమయంలో మనం నిశ్శబ్దంగా మనం ఉండగలిగితే, మనల్ని రెచ్చగొట్టడానికి అనేక మంది ఏంటంటే అనేక విధాలుగా వస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఏంటంటే మనం నిశ్శబ్దంగా ఉండిపోవటం మంచిది. అందుకే పౌలు గారు అంటారు కదా, నేను గమలీయుల యొక్క పాదముల యొద్ద నేను నేర్చుకునేటువంటి వ్యక్తిని, నేను అధికారం పొందినటువంటి వ్యక్తిని, అయినా సరే నేను మౌనంగా ఎందుకుంటున్నానంటే ఆయన నా కోసం బలి అయిపోయాడు. ఆయన ఇప్పుడు నా యొక్క గురి యేసుప్రభు వారే, నా ప్రయాణము పరలోకము. అందుచేతన నేను ఆ గురి వద్దకు వెళ్ళాలంటే నేను ఇవన్నీ సహించాలి. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే సహజమే, ఇవన్నీ ఏంటంటే మామూలే. అందుకే రోమిలు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం 12వ అధ్యాయంలో అక్కడ అటు ఇంచుమించు 12-13 రకాలైనటువంటి వాటిని మనం చూస్తాం. అక్కడ అవన్నీ ఏం చేసినట్టు నన్ను క్రీస్తు ప్రేమలోంచి నన్ను ఏది కూడా ఏంటంటే విడదీలు వేరు చేయలేవు అంటున్నాడండి ఇక్కడ. యోబు నిరాశ, నిజాయితీ, నిశ్శబ్దము, నిరీక్షణ. ఈ యోబు గ్రంథము ఈ 42 అధ్యాయాల్లో 4 భాగాలుగా మనం చూసుకున్నాము. నిజమే, మన జీవితం కూడా 4 భాగాలుగా మనం చూస్తున్నాము. దావీదు కీర్తనకారుడు అంటాడు, ఇదిగో మానవుని యొక్క జీవితం బాల్యము, యవనము, నడివయసు, వృద్ధాప్యము, ఈ 4 భాగాలుగా మనం చూస్తున్నాం. ఏ భాగంలో మనం చూసినప్పుడు కూడా ప్రభువా నువ్వు ఉంటే నాకు చాలు ప్రభువా అని మనం ఒకవేళ దేవుని మీద ఆసరాపడగలిగితే, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభువా అని దేవుని మీద నమ్మకంగా మనం ఉండగలిగితే, మనకి విశ్వాసం మనం కాపాడుకోగలిగితే, యోబుకి 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. ఈ రోజున మనం పోగొట్టుకున్నవి, మన నుంచి చేజారిపోయినవి, వాటన్నిటిలోంచి కూడా మనము గొప్ప దీవెని మనం పొందుకుంటాము, గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఈ ఉపవాస కూడికల ద్వారా మరొకసారి గడిచినటువంటి సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని రక్షించి, మనల్ని కాపాడి, మనల్ని భద్రపరిచినటువంటి దేవుడు. ఈ సంవత్సరంలో మరొకసారి మనం ఏంటంటే దేవుని యొక్క వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనం ఛార్జింగ్ పెట్టుకున్నారు. మరలా సంవత్సరం అంతా, మళ్ళీ ఆయన రాకడ వరకు కూడా మనం ఏంటంటే ప్రార్థనలు అన్ని విషయాల్లో తగ్గిపోకుండా ఉండడానికి ఈ ఉపవాస కూడికల ద్వారా మనం బలపరచబడాలి. ఇది దిద్దుబాటు కూడికలు. ఉపవాస కూడికలు అంటే మనం దిద్దుకోవటమే, ఇంకొకరి కోసం కాదు. ఇది వ్యక్తిగత కోసం ఉపవాసము. ఈ ఉపవాస దినాల్లో అయ్యో నేను విశ్వాస జీవితంలో పడిపోయినేమో, భక్తి జీవితంలో పడిపోయినేమో, నమ్మకం జీవితంలో పడిపోయినేమో, యథార్థ జీవితంలో పడిపోయినేమో అని చెప్పేసి మనల్ని సరి చేసుకునే దినాల్లో ఉన్నాం మనం. అందుచేతన యోబు యొక్క చరిత్రను చెప్పవలసి వచ్చింది. యోబు యథార్థంగా జీవించాడండి. మరి మనం ఈ సంవత్సరం అంతా యథార్థంగా జీవించామా? ఒకసారి ఆలోచించండి. ఎక్కడైనా సరే యథార్థం విడిపెట్టాము. యోబు నమ్మకంగా జీవించాడు. మరి మనం నమ్మకంగా ఉన్నామా? దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నాం? ఎప్పుడన్నా కుటుంబ విషయాల్లో నమ్మకం ఉంటాం, పర్లేదు, మంచిదే. కానీ కుటుంబ విషయాల్లో ఏంటంటే చాలాసార్లు ఏంటంటే నమ్మకాన్ని మనం ఏంటంటే విడిచిపెట్టేస్తాము, అపనమ్మకంలో పడిపోతూ ఉంటాము. కానీ దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నాము లేదా? యథార్థంగా ఉన్నాము లేదా? దేవుని యొక్క సన్నిధిలో ఏ యొక్క రీతిలో మనం తప్పిపోకుండా నమ్మకంగా వెళ్తున్నామా? నమ్మకంగా ప్రార్థన చేస్తున్నామా? దేవుని ప్రేమించేటువంటి విషయంలో యోబు చాలా తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించాడు. మరి మనం దేవుని ప్రేమిస్తున్నామా? ఆదివారం ఒకసారి ప్రేమిస్తున్నామా? ఉపవాస కూడికలు వచ్చినప్పుడు ఇప్పుడే ప్రేమిస్తున్నామా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేద్దారండి. యోబుని దర్శించినటువంటి దేవుడు, యోబు యొక్క సాక్ష్యం గురించి అపవాదిని అడిగినటువంటి దేవుడు మరి నీ కోసం నా కోసం అడగంటారా? అడుగుతారు. మన కోసము అపవాది ఏ విధంగా సాక్ష్యం చెప్తుంది,
ఆ రోజున అపవాది దేవుని సన్నిధికి వెళ్ళింది. ఈ రోజున మన గురించి ఎవరు వెళ్తున్నారు చూడండి అసలు అని. అపవాది అక్కడ కింద రాయబడింది, అతడు ఫిర్యాదులు పట్టుకెళ్ళేటువంటి వ్యక్తి అని రాయబడింది కింద పుట్టినోట్లోను. అంటే మన ఫిర్యాదులు ఎవరన్నా మోస్తున్నారేమో, నీ గురించి నా గురించి సేవకుని దగ్గర అబద్ధాలు మాట్లాడుతున్నారేమో, నీ గురించి నా గురించి సేవకుని దగ్గర ఏదో ఏంటంటే ఏయో మోసుకు పట్టుకెళ్తున్నారేమో. మన గురించి చెప్పేటువంటి వారు అనేక మంది ఉంటారు. మరి ఆ చెప్తున్నటువంటి వారు మన గురించి ఏ విధంగా చెప్పుకుంటున్నారు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు కోసము అపవాది అయినప్పుడు కూడా, ఫిర్యాదులు మోసేది అయినప్పుడు ఏంటంటే మంచి సాక్ష్యం చెప్పింది. మన కోసం ఏ విధంగా ఎటువంటి సాక్ష్యం చెప్తున్నారు, మన కోసం ఎలా చెప్పుకుంటున్నారు, లోకం ఏం చెప్పుకుంటుంది ఒకసారి ఆలోచించారు. యేసుప్రభు ఒకసారి శిష్యులను అడుగుతారు, లోకం నా గురించి ఏం చెప్పుకుంటుంది అయ్యా అంటే, శిష్యులు కొంతమంది అంటారు కదా, అయ్యా నువ్వు ప్రవక్తవంటయ్యా, కొంతమంది అంటున్నారు నువ్వు మెస్సయ్య వంటయ్యా అంటున్నారు. పేతురుని యేసుప్రభు నువ్వేమనుకుంటున్నావు అయ్యా అంటే, నువ్వు దేవుని కుమారుడు అయ్యా అంటాడు. అప్పుడు యేసుప్రభు అంటే, ఇది నీకు పరలోకం నుంచి బయలుపరచబడకపోతేనే కానీ ఇది నీకు తెలియదు, అందుచేతనంటే దీన్ని రహస్యంగా ఉంచు అని చెప్పేసి యేసుప్రభు చెప్పారు. మన గురించి లోకం ఏం చెప్పుకుంటుంది, మన కోసము లోకం ఏ విధంగా ఉంది, మన కోసం మన గురించి లోకం మనకు దేవుని యొక్క నామం అవమానపరచబడుతుందేమో, మనల్ని బట్టి దేవుని యొక్క నామం గణపరచబడుతుందేమో. మనం ఈ రెండు పరిశీలన చేసుకోవాలి. నా ద్వారా దేవుని యొక్క నామం గణపరచబడుతుందా, నా ద్వారా దేవుని యొక్క నామం అవమానపరచబడుతుందా అనేటువంటి మనం పరిశీలన చేసుకునేటువంటి సమయంలో మనం ఉన్నప్పుడు అంచేత ప్రతి ఒక్కరు మోకరించండి, ప్రార్థన చేద్దారు. మీలో ఎవరినొకరు ప్రార్థన చేయండి. దేవుడి మాటలు వెనుకలు దీవించును గాక. ఆమేన్.